అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ఆఖరి మేకు. రచన డాక్టర్ పరుచూరి రాజారాం గారు. మరి కథలోకి వెళ్దామా? అదిగోనే స్టూడియో, త్వరగా వెళ్ళి పాస్పోర్ట్ ఫోటో తీసుకుని అప్లికేషన్కి అతికిద్దాం. వెంటనే అటెస్టేషన్ కోసం కూడా వెళ్ళాలి అంది స్మిత. అదిగో ఆ తొందరే వద్దు. ఈ హడావిడితోనే క్వశ్చన్ కూడా సరిగా చూడకుండా ఫస్ట్ వచ్చేదానివి ఫిఫ్త్కు పడిపోయావు. బోర్డు పూర్తిగా చదువు. శ్వేత హెచ్చరిక చేస్తున్నట్టుగా చెప్పింది. బోర్డు చదివింది. రెంబ్రాంట్ ఫోటో అండ్ ఆర్ట్ స్టూడియో. కింద సన్నక్షరాల్లో పాస్పోర్టు ఫోటోలు తీయబడవు. స్మిత ఆశ్చర్యపోయింది. తొందర హడావిడి ఎగిరిపోయాయి. నోరు తెరిచి చూస్తోంది స్మిత. అట్లా నోరు తెరవద్దు, పక్కనున్న బోర్డులు కూడా చూడు అంది శ్వేత. బీథోవెన్ మ్యూజిక్ గ్యాలరీ పెద్ద అక్షరాల్లో రాసింది. కింద సన్నక్షరాల్లో సైగల్, పంకజ్ మల్లిక్, ఎస్డి బర్మన్, రాజేశ్వరరావు, బాలసరస్వతి, మాస్టర్ వేణు, ఎంఎస్ రామారావు, ఘంటసాల వారి పాటల క్యాసెట్లు మాత్రమే అమ్మబడును. 1975కు ముందు క్యాసెట్లు మాత్రమే దొరుకును. స్మిత ఇంగ్లీష్ లిటరేచర్లో ఎంఏ చదువుతోంది. మైఖేలేంజిలో, విన్సెంట్ వాస్గో, పికాసో వంటి చిత్రకారుల పేర్లు, బీథోవెన్, బ్రాహమ్స్ వంటి మ్యూజిషియన్ల పేర్లు ఆమెకు పరిచయమే అయినా చిత్రకళ గురించి అంతగా తెలియదు. ఇంట్లో తాతయ్య ఎప్పుడైనా సైగల్, పంకజ్ మల్లిక్ల పాటలు, రాజేశ్వరరావు, ఎంఎస్ రామారావు పాటలు పెట్టుకుని వింటూ ఉంటాడు. తను వెళ్ళి కూర్చుంటూ ఉంది. ఆ విధంగా సంగీతంపై ఆసక్తి ఉంది. గొప్ప పోజుగాడై ఉండాలి. మదించి డబ్బున్నవాడైనా కావాలి. గొప్పలు కాకపోతే వ్యాపారం చేసుకునేవాడికి ఏ ఫోటో అయితేనే, క్యాసెట్లు అమ్మేవాడికి ఎవరి పాటలు అయితేనే. ఏమైనా ఈ అప్లికేషన్ పని పూర్తయ్యాకొచ్చి ఈయన గొప్ప ఏంటో చూస్తాను అంది స్మిత. శ్వేత గతుక్కుమని మళ్ళీ చెప్తున్నారు స్మిత. ఆ తొందరే వద్దు. ఎందుకు అటువంటి తొందరపాటు నిర్ణయాలు? నీ ఇష్టాలు నీవైనట్టు అతడి ఇష్టాలు అతడివి. నీకెందుకు? నువ్వెరుగుదు అతడిని అనుమానంగా స్మిత అడిగింది. అనుమానపడటానికి కారణం ఉంది. క్లాస్మేట్స్ శ్వేతని ఫాస్ట్ అంటూ ఉంటారు. శ్వేత తల వంచుకుని నెమ్మదిగా అని ఊరుకుంది. ఎలా, ఎంతకాలంగా? స్మిత అడిగింది మాట తప్పించేస్తూ. అదిగో పారామౌంట్ స్టూడియో, పాస్పోర్ట్లు బాగా తీస్తాట, వెళ్దాం పదా అంది శ్వేత. సాయంత్రానికి ఇస్తానన్నాడు. అప్పుడు అటెస్టేషన్ కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ నడుస్తున్నారు. స్మిత మళ్ళీ కదిలించింది. అతను ఎలా తెలుసో చెప్పలేదు శ్వేత. కళ్ళల్లో తడిని గమనించలేదు. గతం కళ్ళ ముందు బొమ్మ కడుతూ ఉండగా చెప్పింది శ్వేత. ఎన్నాళ్ళుగానో అతన్ని చూస్తున్నది. అందగాడు. అతడి పొందు కోరుకుంది. ఐయామ్ శ్వేత. తన రాకను గమనించకుండా స్వివెల్ చైర్లో వెనక్కి వాలి ఏకాగ్రతతో దేనివైపో చూస్తున్న స్టూడియోలో మనిషితో అంది. అతడికి తన మాట వినిపించిందో వినిపించలేదో అర్థం కాలేదు. మరో నిమిషం నిశ్శబ్దంగా నిలబడింది. తర్వాత ఐయామ్ శ్వేత, ఐ వాంట్ ఎ ఫ్యూ ఫోటోగ్రాఫ్స్ అంది. అతడికి వినిపించినట్టు లేదు. చెమిటి వాళ్ళైనా మనిషి కదలికలకు స్పందిస్తారు, ఇతనేమిటి అనుకుంది శ్వేత. 4 అడుగులు అతడికేసి వేసింది. అతడి నోట్లో సిగార్ ఆరిపోయి ఉంది. డార్క్ బ్రౌన్ ప్యాంట్ మీద గోల్డెన్ ఎల్లో షర్ట్ టక్ చేసుకున్నాడు. పచ్చని బంగారం లాంటి శరీర ఛాయ ఆ బట్టలకు అందాన్ని తెచ్చింది. నెమ్మదిగా కదిలి అతడి వెనక్కి వెళ్ళి అతడు చూస్తున్న వైపే చూడసాగింది. యాష్ పడి బట్టలు పాడవుతాయేమో అన్న ధ్యాస కూడా లేదు. అదొక అచ్చు వేసిన గొప్ప చిత్రకారుడి చిత్రం. మహాబలశాలి శాంసన్ పక్కన ఉత్తుంగ సముద్ర తరంగాలలో ఉధృతి ఉంది, అణకువ ఉంది. కనిపించి కనిపించకుండా లీలామాత్రంగా అతడి ప్రియురాలు డిలైలా ఉంది. మొత్తం మీద ఆ చిత్రం చూడమని, చూసి ఆలోచించమని చెప్తున్నట్టుంది. భావుకురాలైన శ్వేత కూడా ఆ లోకంలోకి వెళ్ళిపోయింది. ఎన్నడో మర్చిపోయిన మిల్టన్ మహాకవి ప్యారడైజ్ లాస్ట్లోని టు బేర్ ద మైల్డ్ యోక్ ఆఫ్ గాడ్ అన్న పాదం సుడులు తిరగసాగింది. అన్న పదం, భగవాన్ నువ్వు మోపిన కాడిని మోయటం తప్ప ఇంకేం చేయగలను? శ్వేత నోట్లోంచి అప్రయత్నంగా బయటకు వచ్చేసాయి ఆ మాటలు. అంతే, అతడు కదిలాడు. స్వివెల్ చైర్ గిర్రుక్కున వెనక్కి తిరిగింది. దానికి కూడా శ్వేతలో చలనం లేదు. అతడు చేయి చాచి అతి నెమ్మదిగా స్విచ్ నొక్కాడు. రాజ్ కపూర్ జోకర్లోని పాట.
మంద్రంగా వినిపించసాగింది. జీనాయ మర్నాయ ఇస్కే శివ జానాకహ. ఆర్తితో తాత్వికతతో శాంతిని కురుస్తూ సాగుతోంది ముఖేష్ పాట. శ్వేత దృష్టి మళ్ళింది. ఎదురుగా ఉన్న అతన్ని ఒక ఆరాధనా భావంతో చూడసాగింది. ఏదో అర్థం కానీ చేసుకోలేని పరిసరాలను మర్చిపోయే వర్ణనాతీతమైన స్థితి. అతను స్వివెల్ చైర్లో రిలాక్స్డ్గా కూర్చుని శ్వేత వైపు చూశాడు. శ్వేతలో ఏదో ఆర్తి. ఈ సాన్నిహిత్యంలో తనివి తీరదు. ఇంకేదో కావాలి, ఇంకా దగ్గరగా ఉండాలి. ఆ బొమ్మలోని భావంతో ఆ పాటలోని తాత్వికతలో ఐక్యమైపోవాలి. గుండెలు సమతాళంలో లయ చిత్రాన్ని వినిపిస్తున్నాయి. ఆ లోకంలోకి జారిపోవాలంటే శరీర మాధ్యమం ఒకటే దారి. అతడి ఒడిలో వాలిపోతూ ఐ లవ్ యూ అంది. బట్ ఐ డోంట్ అంటూ కొనసాగించాడు. షాక్ నుంచి తేరుకొని శ్వేతకు చలనింపాదిగా చెప్పాడు. నేను కోరుకున్న స్త్రీ నాకు దొరకలేదు, నన్ను కోరుకున్న స్త్రీకి నేను దొరకలేదు. విసురుగా లేచి బయటికి వెళ్ళబోతోంది. వచ్చిన పని మర్చిపోయారు, గుర్తు చేశాడు అతను. ఐఎమ్ సారీ. విసురుగా తలుపు వైపు నడిచింది. ఓకే వెళ్ళండి. వెళ్లే ముందు ఒకటి, డిస్టింగ్విష్ బిట్వీన్ లవ్ అండ్ లస్ట్. ప్రేమకు కామానికి భేదాన్ని చూడండి. అతడు తన సీట్లోకి వెళ్ళాడు. ఇక మూడు పాడైంది. తార్కిక దృష్టి వచ్చేసింది. గుండెకు మెదడలేదు, ఆలోచించదు, అనుభవిస్తుంది, ఆనందిస్తుంది. కన్నిటితో దుఃఖానికి ఉపశమనాన్ని ఇస్తుంది. మెదడుకు గుండె లేదు, విశ్లేషిస్తుంది, విమర్శిస్తుంది. తార్కిక దృష్టితో బొమ్మను చూడబుద్ధి కాలేదు. ఆ తార్కిక దృష్టే హెచ్చరించింది. శ్వేత రేపు తిరిగి వస్తుంది. సత్యం చెప్తే ఎందుకు హర్ట్ అయింది? కళనే కాదు, భాషను కూడా దుర్వినియోగం చేయకూడదు. ఒక్కరోజు హలో అన్నవాడిని మరునాడు మరొకరికి పరిచయం చేస్తూ హీ ఈజ్ మై ఫ్రెండ్ అంటారు. తన కోపం వస్తుంది. పరిచయస్తుడికి స్నేహితుడికి తేడా లేదా? కోపంగా ఉంది. ఈజెల్ మీద బొమ్మలో కళ్ళు కొంచెం దిద్దాడు. రౌద్రమూర్తి భవించినట్టుగా వచ్చింది చిత్రం. దూరంగా నిలబడి చిత్రాన్ని చూసి నవ్వుకున్నాడు. మనసుకు తెలియనిది కంటికి కనిపించదు. పైకి అనేశాడు. కొంత రిలీఫ్ కనిపించింది. అంతేకాదు, మనసుకి హత్తుకున్నదాన్నే చేయి చిత్రిస్తుంది, కలం రచిస్తుంది, కంఠం పాడుతుంది. ముఖ్యమైంది మనసుకు నచ్చిన పనులే చేయాలి. అందుకే తన ఇష్టానుసారం ఫోటోలు తీస్తాడు, బొమ్మలు గీస్తాడు, నచ్చిన క్యాసెట్లే అమ్ముతాడు. ఇది నియంతృత్వం కాదు, దాన్ని అర్థం చేసుకోరే. స్వేచ్ఛను కుదించుకునే కళాపిపాసులు షైజోఫ్రేనియక్లు అవుతున్నారు. సామాన్యుడు అంతే. మనసుకి పనికి మధ్య అగాధం. బాధగా కణతలు నొక్కుంటూ చైర్లో వెనక్కి వాలాడు. ఇక మరునాడు శ్వేత వెళ్తూనే ఐఎమ్ సారీ, నిన్న మిమ్మల్ని హర్ట్ చేశానేమో అంది. రివర్స్ ఈజ్ ఆల్సో ట్రూ, నేను హర్ట్ చేసి ఉండొచ్చుగా అన్నాడు. అదేలా? ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి అభిరుచులు వాళ్ళవి. నేను ఎవరిని శాసించేందుకు? మరి పాస్పోర్ట్లు తీయపడవు, ఇవి మాత్రమే అమ్మబడును. ఇదంతా శాసించడం కాదా? కాదు, చెప్పకపోతే తప్పు. నేను ముందే చెప్తున్నాను కదా. ఎందుకలా? ఎందుకేమిటి? ఎదుట మనిషికి ఎంత స్వేచ్ఛ అవసరమో నాకు అంతే స్వేచ్ఛ అవసరం. పాస్పోర్ట్లు అవసరం కోసం తీసేవి, అందులో కళ చూపించలేను. దానిలోనూ కళ చూపించవచ్చు. పాస్పోర్ట్ ఫోటోల కోసం పిక్చర్ స్టూడియోకి ఎంతమంది ఎగబడతారో చూడు. ఎందుకనుకున్నారు? కేవలం పరీక్షల కోసం, అవసరాల కోసమే కాదు, అవి అందంగా ఉంటాయి కనుకే. అవునా? ఇట్స్ ఏ న్యూస్ టు మీ. ఫోటోగ్రఫీ గురించి నేను ఇంకా తెలుసుకోవాలన్నమాట. ఆ స్టూడియో వాళ్ళ పాస్పోర్ట్ ఫోటోల్లో కళ కోసం వెతుకుతాను. నిజంగా దానిలో కళ ఉంటే మీ కృతజ్ఞుణ్ణి. శ్రమపడి మీరు వెతకనక్కర్లా, నేనే తెస్తాను. అది వేల్ట్ స్టూడియో కాదు, 50 సంవత్సరాల నాటిది. మీరు ఎందుకు గమనించలేదో మరి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ బీ ఈగర్ టు రిసీవ్ దెమ్. నిన్న నేను వచ్చింది ఫోటోలు తీయించుకోవటానికి. కోపంలో వెళ్ళిపోయాను. ఐఎమ్ సారీ. పర్వాలేదు, ఇవాళ మీ మూడు బాగుంటే చెప్పండి, తీస్తాను అని అన్నాడు అతను. కొంచెం యాజిటేట్గా ఉన్నాను. అయితే వద్దు, మరో రోజు తీస్తానులేండి. మొహాన నవ్వు పులుముకున్న నా ఫోటోల్లో మీ యాజిటేటెడ్ మైండ్ తెలిసిపోతుంది. అంతేకాదు, మాట కూడా మనస్సును ప్రతిబింబిస్తుంది. థ్యాంక్ యూ, రేపొస్తాను అని శ్వేత బయటికి నడిచింది. ఇక శ్వేత ఫోటోలు తెచ్చింది. తానెరుగున్న వ్యక్తుల ఫోటోలు కూడా కొన్ని ఉన్నాయి. పాస్పోర్ట్ కూడా కళే, ఒప్పుకుంటున్నాను అని శ్వేత రెచ్చగొట్టేలా చూసింది. మరింత రెచ్చగొట్టేలా మునిపంట పెదవిని నొక్కుంది. ఐ లవ్ యూ అంది. ఇదివరకే చెప్పాను కదా, నేను కోరుకున్న స్త్రీ నాకు దక్కలేదు, నన్ను కోరుకున్న స్త్రీకి నేను దక్కలేదు. మోసపోయిన వాడిని.
అందుకే నాకు తోచిన పద్ధతిలో నా తపస్సు నేను చేస్తున్నాను. అభిరుచులు కలిస్తే తప్ప ఎవరికీ చేరనివ్వను. ఇన్నాళ్ళకి నీవు ఐ లవ్ యూ. శ్వేత కళ్ళు మెరిశాయి. అందం, ఆకర్షణ, ఆరోగ్యం అన్నిటినీ మించిన యవ్వనం, వెలుగు, నీడ ఒకటైపోయాయి. సంగీతం, నిశ్శబ్దం ఒకటైపోయాయి. ప్రసరించిన విద్యుత్తు సమ్మోహనకరమై కావలసిన తృప్తిని, శాంతిని ప్రసాదించింది. ఏకాంతాన్ని భగ్నం చేస్తూ డోర్ బెల్ మోగింది. సభ్యతలు, జాగ్రత్తలు మేల్కొన్నాయి. తలుపు వారగా తీసి జస్ట్ ఏ మినిట్ ప్లీజ్ వెయిట్ అని చెప్పాడు. తలుపు వేసి చేతులు జాస్తూ శ్వేత ఐ లవ్ యూ అన్నాడు. బట్ ఐ డోంట్. నేను జయించాను. లెర్న్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ లవ్ అండ్ లస్ట్. ప్రేమకి కామానికి తేడా తెలుసుకోండి. నేనే జయించాను. కేర్లెస్గా నవ్వి హ్యాండ్ బ్యాగ్ భుజాన తగిలించుకుని బయటికి నడిచింది. అతడు నిర్ఘాంతపోయాడు. మళ్ళీ మోసపోయాడు. ఇప్పుడు ఆ బొమ్మ శాంతినివ్వదు. ఆ ముఖేష్ పాట శాంతినివ్వదు. తానింక వాటి వెనకాల దాక్కోలేడు. కానీ దాక్కోవాలి. స్ప్లిట్ పర్సనాలిటీ. ఇక పూర్తిగా విన్న స్మిత కళ్ళు చెమ్మగిల్లాయి. ఎందుకు అలా అన్నావు స్మిత అడిగింది. అతడి అందాన్ని చూసి కోరి వెళ్తే నా ఆహాన్ని దెబ్బ కొట్టాడు గనక. ఇప్పుడు కళ్ళనీళ్ళు ఎందుకు? కళ్ళల్లోకి చూస్తూ అడిగింది స్మిత. ఒకప్పుడు కామించాను, ఇప్పుడు మాత్రం అతన్ని ప్రేమించాను గనక. అలాంటి మనిషి మరొకడు ఉండడు గనక. అదే అతడితో చెప్పచ్చు కదా. చెప్పినా అతను ఇంకా నమ్మడు. నా అహం చచ్చిపోయినా అతడికి కలిగిన బాధ మరోసారి స్త్రీని రానివ్వదు, నమ్మనివ్వదు. ఆ జీవోత్సవ పేటిక మీద ఆఖరి మేకు నేనే కొట్టాను. ఇంకా జీవితాంతం చేసిన పాపానికి నేను ఏడవలసిందే. శ్వేత కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. నల్లగా మెరుస్తున్న తారు రోడ్డు అంతం లేకుండా అలా కనిపిస్తూనే ఉంది. అదండి ప్రేమ. ఒక ప్రేమికుల స్టోరీ. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎలాంటి వాళ్ళని ప్రేమించాలనేది కావచ్చు, అలాగే లవ్ అంటే ఏమిటి, లస్ట్ అంటే ఏమిటి, ఈ రెండింటి మధ్యలో ఉన్న తేడా సరిగా లేదు అని చెప్పుకోవచ్చు. ఇలాగా వాళ్ళిద్దరూ ఆ కారణాలతో వాళ్ళు విడిపోవటం జరిగినట్టే. థ్యాంక్ యూ.